యెహోవా నేను దీనుడును దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. దీనత్వం మనం కింద కూర్చుంటూనో లేదా చేతులు కట్టుకుని నిలబడితేనో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనో దీనత్వం కాదు. దీనత్వం హృదయంలో నుంచి రావాలి, మనసులో నుంచి వచ్చేదే దీనత్వం. యెహోవా నేను దీనుడను దరిద్రుడను. నిన్న తల్లిగారు చెప్తూ, నేను నీ భక్తుడను, నా ప్రాణం కాపాడము. నా దేవా, నేను నిన్ను నమ్ముకుని ఉన్న నీ సేవకుని రక్షింపయ్యా. దినమెల్లా నీకు మొరపెడుచున్నాను, నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణం సంతోషింపచే. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడువయ్యా. క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. ఒకవేళ ఆయనే క్షమించకపోతే ఈ రోజున నీవు నేను భూమి మీద ఉండేవాళ్ళం కాదు. అయితే నిన్న చివరిగా ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 16వ వచనంలో, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అని వ్రాయబడింది. నీ సేవకురాలి కుమారుడు, ఈ ఒక్క వచనం మరియు 1 సమూయేలు 22వ అధ్యాయం 3వ వచనంలో తప్ప దావీదు యొక్క తల్లి గురించి ఎక్కడా ప్రస్తావించినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లేదు. చాలామంది యూదుల గ్రంథం రెఫరెన్స్లని రకరకాల రెఫరెన్స్లతో దావీదు తల్లిగారి గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆమె పేరు నుజావేత్ అని, యెషయి సన్హెద్రి సభలో ఒక నాయకుడిగా ఉన్నాడని యూదుల గ్రంథం నుండి కొన్ని రిఫరెన్స్లు చూపిస్తూ ఉంటారు. అయితే ఈ మనం 86వ కీర్తన చూస్తామే, ఇది దావీదు కీర్తన. యెహోవా నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. పాపం దావీదు మొదటి నుంచి కూడా దీనత్వంలోనే ఉన్నాడు. తన అన్నలంతా కూడా తండ్రితో ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు. కానీ దావీదు ఒక్కడు మాత్రం దూరంగా ఉన్నాడు. ఇంటికి దూరంగా ఉన్నాడు, ఊరికి దూరంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. గొర్రెల మధ్యలో, అడవిలో ఏ ఎలుగుబంటి వస్తుందో, ఏ సింహం వస్తుందో, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో నానేవారు లేరు. అందరూ ఉన్నారు, ఒంటరి అయిపోయాడు. అందుకే చాలాసార్లు తాను ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకను, నేను ఒంటరి గువ్వను అంటాడు. అంటే బాధలు చెప్పుకోవడానికి, ఆయాసాలను చెప్పుకోవడానికి పక్కన ఎవరు లేరని అర్థం. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఒంటరితనం ఫీల్ అవుతారు. ప్రతి మనిషి నా బ్రతికి ఎందుకు అని అనిపిస్తుంది ఒక్కొక్క సమయంలో. ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, నా అనేవారు కరువు అవుతారు అని అనిపిస్తూ ఉంటుంది. ఆదరించేవారు ఉండరు, పలకరించేవారు ఉండరు, ప్రయారిటీ దొరకదు. ఇతరులతో మనం పోల్చుకుంటే చాలా దీనావస్థలో ఉంటాం. దావీదు కూడా మరి వారు కట్టుకథల ప్రకారమో ఊహాజన్మతో మాకు తెలియదు, కానీ ఈ నుజావేతు అనగా దావీదు యొక్క తల్లి అని, ఆమె అవమానానికి గురయ్యి అనుమానించబడి మోయాబీయురాలని రకరకాల కథనాలు చెప్తూ ఉంటారు.
దానివల్ల మనకి పెద్ద ఉపయోగం లేదు. కానీ అయితే కొన్ని రిఫరెన్సులు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కీర్తనలు 69వ అధ్యాయం 8వ వచనంలో, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతిని అని 69వ కీర్తన 8వ వచనంలో మనం చూడవచ్చు. అంటే అన్నదమ్ములు దగ్గర అన్యుడైపోయాడు, అవమానించబడుతున్నాడు. మనం చూడొచ్చు, యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, ఆ గొల్యాతు రెచ్చిపోతూ ఉన్నప్పుడు దావీదు ఆసక్తితో అందరిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వారు అన్నలు వచ్చి, నీ కపట బుద్ధి మాకు తెలియదా? చాలా నిరుత్సాహపరుస్తారు. బయట వారెవరు నిరుత్సాహపరిచినట్టుగా అక్కడ లేదు, తన ఇంటి వారే నిరుత్సాహపరుస్తారు. అందుకే 69వ కీర్తన 8వ వచనంలో, నా సహోదరులకు నేను అన్యుడనైతిని. ఏమన్నాడమ్మా? నా సహోదరులకు నేను అన్యుడనైపోయాను, నా తల్లి కుమారులకు పరుడునయ్యాను. కీర్తన 56వ కీర్తన 6వ వచనంలో కూడా, వారు గుంపు కూడి పొంచి ఇందురు, నా ప్రాణము తీయగోర్చు. ఏమన్నాడమ్మా? నా ప్రాణము తీయగోర్చు, వారు నా అడుగుజాడులు కనిపెడుతున్నారు, నన్ను పరిశీలనగా చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? నన్ను కంట కనిపెడుతున్నారు వారు, ఎప్పుడు చంపాలని. అందుకే అడవిని దాటి ఇంటికి రానివ్వట్లేదు. సమూయేలు వచ్చాడు, 7 కుమారుల్ని సమూయేలు చూసినప్పుడు, ఇంకా ఎవరు లేరా అని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే 8వ కుమారుడు దావీదుని పరిచయం చేయడానికి కూడా ఇష్టపడలేదు యేషై. దాన్ని బట్టి అతడు వెలివేయబడినవాడని మనకి అక్కడ అర్థమవుతుంది. అనగా గుచ్చి అడిగితే అప్పుడు చెప్పాడు, ఒకడున్నాడా కడసారోడు, గొర్రెలను కాసుకుంటాడు, పనికిరానోడు అన్నట్టు తనను పరిచయం చేస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు బట్టను బట్టి వాల్యూ ఇస్తారు, మనుషులు డబ్బును చూసి వాల్యూ ఇస్తారు, హోదాను చూసి వాల్యూ ఇస్తారు, కారుని చూసి మన యొక్క గొప్పతనాన్ని వెలకడతారు. భగవంతుడు హృదయాంతరంగాల్ని చూసేవాడు, దావీదు అడవిలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మాటలు 16వ వచనంలో నిన్న తల్లిగారు మనకు బోధించిన విధంగా 86వ కీర్తన 16వ వచనంలో, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అన్నాడు. ఏమన్నాడమ్మా? నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అనగా, ఈ దావీదు యొక్క తల్లి నుజావేతు అని పిలుస్తున్నారే, ఆమె సేవకురాలు, భగవంతునికి సేవ చేసే తల్లి, ప్రార్థన చేసేది. సేవకురాలు అంటే ఏంటి? అన్నీ కదండి, దేవునికి సేవ చేసేటటువంటిది. అనగా నీ సేవకురాలి ఎంత ప్రార్థన చేసేదయ్యా నీ దగ్గర, నా తల్లి ఎంత పరిచర్య చేసేది. ఎన్నిసార్లు నీ చర్చి ఊడవలేదు, ఎన్నిసార్లు గిన్నెలు కడగలేదు, ఎన్నిసార్లు చర్చ్ అంతా శుభ్రం చేయలేదు, బట్ట పెట్టలేదు. నా తల్లి ఎప్పుడు నీ సేవ గురించే కదా. సేవకురాలు అయ్యా, నన్ను బట్టి కాదు, నా తల్లి చేసిన సేవను బట్టి చూసి కూడా నన్ను రక్షించాయని ప్రార్థన చేస్తున్నాను. సో ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, నేను 2-3 మాటలే, ఎవరు నేను అడిగారు తల్లిగారు ఒకసారి దావీదు తల్లిగారి గురించి పరిచయం చేయమని. దావీదు తల్లిగారి గురించి 1 సమూయేలు 22వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే కీర్తన 86వ అధ్యాయం 16వ వచనంలో తప్ప ఎక్కడా ప్రస్తావించలేదు. మనం బైబిల్లో లేనటువంటి దాన్ని మనం ఊహించి, ఊహాజనితము, వారు చెప్పినట్టు వీరు చెప్పినట్టు దాని గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఏది ఏమైనా ఆయన సేవకురాలు, దావీదు యొక్క తల్లి, దేవుని సేవించేటటువంటి భక్తురాలని మాత్రం నేను చెప్పగలను. మంచిది. ఈ రోజున 87వ కీర్తనలోకి మనం వెళ్తున్నాం. 87వ కీర్తనలో మనకి 7 వచనాలు ఉన్నాయి. నేను త్వరగా ముగించి ప్రార్థనకు సమయాన్ని ఇస్తాను. ఇది కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. మీకు తెలుసు, కోరాహు మనం ఎప్పుడు చూసినా దేవాలయము,
దేవాలయము, దేవుని మందిరం, ఈ రెండు మాటలు తప్ప ఎక్కువ ఫోకస్ అంతా ఆయన మందిరం మీదే. ఆయన అందుకే 84వ కీర్తన కదండి, యెహోవా మందిరావరణం ఏమన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అదట సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నాయని వ్రాయబడి ఉంది 84వ కీర్తనలో. 42వ కీర్తన కూడా కోరాహు కుమారులు రచించింది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉంది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచు ఉంది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అన్నాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదనని తృష్ణ కొనుచున్నాడు, తహతహలాడుతున్నాడు. యెహోవా మందిర ఆవరణంలో చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అందుకే భక్తుడు అంటాడు కదా, నీ నివాసమునందు నివసించు వారు ధన్యులయ్యా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులయ్యా, నీ యందు నమ్మికించు వారు ధన్యులయ్యా. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం తండ్రి. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునంద, అంటే అర్థమవుతుందన్నమాట, నా దేవుని మందిర ద్వారమునొద్ద ఆ గడప యొద్ద నేను పడి ఉండుట నాకు ఇష్టమయ్యా. ఎంత గొప్ప మాట అండి. దేవుడిని యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. దేవుడని యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. ఆయన యందు నమ్మికించు వారు ధన్యులు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని వ్రాయబడింది. చాలా చక్కని మాట. 87వ కీర్తనకు వెళ్ళేక ముందు ఒక రిఫరెన్స్ నేను చూపిస్తాను. ఆ మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. ఎవరన్నా బైబిల్ తీస్తే చదివి సహకరించగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. తీసారు మసారి మంచిది, నేను చదువుతున్నాను. సహోదరులారా, అమ్మ నా మాట వినపడుతుందా తల్లి? మంచిదండి, మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో, సహోదరులారా, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. 23వ వచనంలో, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమే మనము మొప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నామా? ఈ యొక్క 87వ కీర్తన చదువుతున్నప్పుడు మరలా మాట చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు 2 జీవము గలదియు 3 ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన, దేని వలనమ్మా? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను. చివరిగా చూస్తే 23వ వచనంలో, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం. 87వ కీర్తన చదువుతున్నప్పుడు ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 87వ కీర్తనలో ఈ 7 వచనాలు ఉన్నాయి. 7 నిమిషాల్లో మనం కంప్లీట్ చేద్దాం.
ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడినది. ఏమనుందమ్మా? ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఇంతవరకు కూడా దేవుని మందిరము, దేవుని ఆవరణము, పరిశుద్ధాలయము, ఆయన సహవాసం, ఆయనతో ఉండాలి, ఆయన గడప దగ్గర ఉండాలి, ఆయన నివాసంలో ఉండాలి, ఆయన ఆవరణాలు ఉండాలని ఇన్ని మాటలు చెప్తాడో కోరహు. అందుకే దేవుని సమాజం, దేవుని సమాజం, దేవుని సమాజం అంటూనే ఉంటాడు. మీరు ఇక్కడ 87వ కీర్తన వచ్చేటప్పటికి మరలా ఒక మాట చెప్తున్నాడు. ఆయన పట్టణపు పునాది, ఆయన పట్టణాన్ని గురించి చెప్తున్నాడు. దాని పునాది అట, ఆయన పట్టణానికి ఉన్నటువంటి పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. మనం 3 సంగతులు మనం చూడాలి. ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఒకటి, మన హృదయంలో ఆయన నివసిస్తాడు. ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఆయన పరిశుద్ధ సంఘంలో, ఆయన పరిశుద్ధ సహవాసంలో నివసిస్తాడు. మూడవది, పరలోక పట్టణంలో నివసిస్తాడు. నేను నివసించాలి అంటే, మీ మధ్యలో నివసించాలంటే నిబంధన మందస్సం కట్టాలన్నాడు. ఆ నిబంధన మందస్సం ఎలా ఉండాలి? తుమ్మకరతో చేయబడాలి. ఎన్నికైనది ఏం అక్కర్లేదు, నాకు పనికిరాందే తీసుకో, చౌడు భూముల్లో ఉన్నదే తీసుకో, ఊరికి దూరంగా ఉన్నవాడినే పిలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, జ్ఞాని, ధనవంతుడు నాకు వద్దు, మంచి నేలను ఉన్నటువంటి చెట్టు వద్దు, చౌడు భూముల్లో, ముళ్ళ తుప్పల్లో, ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఎందుకు పనికిరానటువంటి తుమ్మ చెట్టుని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ తుమ్మ చెట్టుని చక్కగా మలుచుకున్నాడు. మలిచి దానిపైన పరిశుద్ధమైన బంగారం, ఏ బంగారం అమ్మది? నిర్మలమైన బంగారం, కల్మషం లేని బంగారం, దాన్ని ఇంకే విధంగా ప్యూర్ గోల్డ్, ఇంకేమనొచ్చు, దాన్ని కల్తీ లేనటువంటి బంగారాన్ని ఆ యొక్క దాన్ని ఏమంటారంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థిరపరచగలడు. ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడంటే యేసుక్రీస్తు తప్ప ఎవరూ లేరు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడికి గట్స్ ఉన్నాయండి? ఎవడు ప్రూవ్ చేయగలడు? ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. కనుక ప్యూర్ గోల్డ్, ఆయనే మనల్ని కప్పాడు. మనం ఇప్పుడే చూసాం ఒక మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. ఏమన్నా చదివాం మనం? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అదొకటే అర్హత. పనికిరాని తుమ్మ చెట్టు, పనికిరాని తుమ్మకర్ర భగవంతుడు ఎన్నుకోవడం, దాని మీద బంగారం పోతాం. ఇంకా తుమ్మకర్ర కనబట్లే, మనం కనబడం, మన బ్రతుకు కనబడదు, మన గొప్పతనం కనబడదు, మన హోదాలు కనబడవు, మన ఇల్లు కనబడదు, పేరు ప్రఖ్యాతులు కనబడవు. ఆయనే కనబడతాడు. మనల్ని ఆవరించాడు, ఆయన మనల్ని కవర్ చేశాడు. ఇది ఆయన నివసించేటటువంటి స్థలంగా నిన్ను నన్ను మార్చుకోవడానికి మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కదమ్మా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అని ఆలోచన చేస్తే 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయము 14వ వచనం. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఈ పరిశుద్ధ పట్టణం, ఈ పట్టణం ఆయన పట్టణానికి పునాది పరిశుద్ధ పర్వతముల మీద, అనగా పరిశుద్ధత ఒకటే పునాది. మనం భగవంతునికి నివాస స్థలం ఉండాలంటే అందం క్వాలిఫికేషన్ కాదు, బలం క్వాలిఫికేషన్ కాదు, నీ హోదాలు డబ్బు క్వాలిఫికేషన్లోకి రావు. పరిశుద్ధత ఒకటే. ఆ పరిశుద్ధత ఎలా వస్తుందట? గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డటువంటి వారు.
గొర్రెపిల్ల రక్తములో కడగబడి వారి వస్త్రములు తెలుపు చేసుకున్నారట. వారు మాత్రమే పరిశుద్ధ పట్టణం, వారే పునాది. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన నివసించే స్థలం హృదయం. ఆయన నివసించే స్థలం నిబంధన మందసమే మంచిదే. ఆ నిబంధన మందసానివి నీవు నేనే. ఈ హృదయమైన దేవాలయమే ఆయనకి ఇష్టమైంది. రెండవది సంఘం, సహవాసం. ఎక్కడ 2-3 కూర్చుంటారో అక్కడ ఆయన ఉంటానన్నాడు. అందుకే ఒకరిగా కూర్చోవడం వేరు, సహవాసంతో కూర్చోవడం వేరు. సహవాసంలో ఉన్నప్పుడు దీనత్వం వస్తుంది. ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకుంటారు. ఒకరికంటే ఒకరు యోగ్యులని యెహోవా నేను దీనుడను దరిద్రుడును, చెవి యొగ్గి నాకు ఉత్తరమిమ్ము అంటూ ప్రార్థన చేశారు నిన్న. ఎలా వస్తుంది దీనత్వం? పరిశుద్ధత నుంచే దీనత్వం వస్తుంది. లేదా వేషధారణ, మాటలు చెప్పినంత మాత్రాన పరిశుద్ధుడవడండి. పరిశుద్ధత దీనత్వంలో నుంచే వస్తుంది. పరిశుద్ధత మారు మనసుల నుంచే వస్తుంది. పరిశుద్ధత యేసు రక్తములో కడగబడిన దాన్ని బట్టే. శారీరకంగా మనం చూసి లెక్కలు వేస్తాం, వ్యభిచారాన్ని ముద్ర వేస్తారు. భగవంతుడు ఎప్పుడు కూడా శరీరాన్ని బట్టి ఆయన అంచనా వేయడు, ఆయన హృదయాన్ని బట్టి. మనుషులు పైరూపాన్ని చూస్తారు. సమూయేలుతో అంటున్నాడు, ఏలీయాబుని చూసి దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడే పరిశుద్ధుడు అన్నట్టు, ఇతడే రాజుగా ఎన్నుకుంటాను. నో 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 మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను హృదయాంతరంగాలను చూస్తాను. హృదయం లోపల నుంచి వచ్చేది పరిశుద్ధత. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడినది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు అనగా మోసగాడు. ఎవరమ్మా? యాకోబు అనగా మోసగాడు. మోసగాడు భవంతుల కంటే, మోసగాడు బంగారు వీధుల కంటే, మోసగాడు ఆస్తుల కంటే సియోను గుమ్మములు, ఆయన స్తుతించేవారు గుమ్మాలు, ఆయన ఆరాధించేవారు గుమ్మాలు, ఆయన పూజించేటటువంటి గుమ్మాలు, యేసు నామములో ప్రార్థన చేసే గుమ్మాలు ఆయనకట యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుడు పైరూపాన్ని చూడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనకు డబ్బు లేకపోవచ్చు, హోదా లేకపోవచ్చు, ఎత్తు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, నల్లగా ఉండొచ్చు, అందవికారంగా ఉండొచ్చు. మనం ఆయన సృష్టి, మనం ఆయన చేతుల్లో మలచబడిన వారు, ఆయనకి ఇష్టలం. ఆయన పరిశుద్ధ పర్వతముల మీద మనం పునాదిగా వేస్తాం. మన పరిశుద్ధత, మనం పరిశుద్ధులు. వీరు విశ్వాసులు. ఎవరిని గురించి మాట్లాడతారు? మీరు పరిశుద్ధులట కదా, మీరు విశ్వాసులట కదా, మీరు ఆత్మీయులంట కదా, మీరు క్రైస్తవులు అంట కదా, మీరు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారట కదా, మీరు యేసుక్రీస్తు వారిలా ప్రాణాన్ని పెడతారంట కదా, ఆయనలా ఉంటారట కదా, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారంట కదా, మీ జీవితాలను త్యాగం చేస్తారంట కదా, మీ కుటుంబాలను త్యాగం చేస్తారంట కదా. భగవంతుడు నమ్ముకున్నటువంటి వారిని, పరిశుద్ధుల్ని ఇతరులు ఏలెత్తి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అది మంచికే. పరిశుద్ధ పర్వతం ఎత్తైనది అందరికి కనబడుతుందండి. చీకట్లో ఉన్నవాడి గురించి ఎవరు మాట్లాడతారు? వెలుగులోకి వచ్చిన వాడి గురించే మాట్లాడతారు. పరిశుద్ధ పర్వతం ఎక్కడుంటుంది? ఎత్తుగా కనబడుతుంది, నలుగురికి కనబడుతుంది. మీకు ఇంకో సామెత, మామూలుగా అందరూ ఏమంటారు, కాసేటటువంటి చెట్టు దెబ్బలు దేనికి తగిలితే కాచే చెట్టుకే కదా. ఎవరు రాళ్ళు వేస్తారు? ఆ ఫలాలు ఎక్కడ దొరికితే అక్కడే వేస్తారు రాళ్ళు. అందుకే ఈ రోజున ఆయన పట్టణపు పునాదట నీవే. పరిశుద్ధ పర్వతముల మీద వేయబడింది అది. పరిశుద్ధత అనే క్వాలిఫికేషన్ అది యేసు రక్తం. నీవు నేను మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి బాహ్యమైన నిదర్శనగా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మనే వరాన్ని తీసుకుని మనం కూడా అప్పుడప్పుడు పడిపోతామండి, అప్పుడప్పుడు త్రావు తప్పుతాం. ఆ సమయంలో మనకి నిన్న మనం చూసాం కదా,
ఆయన 86వ కీర్తనలో, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. ఇదిగో నేను మన సహోదరుడు వాక్యం చెప్తూ, నేను పుచ్చిపోయిన వంకాయనయ్యా, ఆ పుచ్చిపోయిన వంకాయ నేనే, నన్ను తీసి పడేయట్లేదు, నేను స్క్రాప్లోకి వెళ్ళిపోవాలి, నేను డస్ట్బిన్లో పడాలి, నన్ను ఎన్నుకున్నావు కదా. ఎక్కడో గొర్రెలను కాసుకుంటున్నాడండి, ఊరుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడే తన తల్లిగారు నుసావెత్ అని అలాగన పిలుస్తారని, ఆ తల్లి సేవకురాలని, 7 కుమారులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చివరి వాడు, కడసారి వాడు ఊరుకు దూరంగా ఉంటున్నాడు, చదువుకు నోచుకోలేదు, లేదా హోదాకు నోచుకోలేదు, డబ్బుకు నోచుకోలేదు, తన ఆస్తిని ఎక్కడ తిన్నట్టుగా లేదు. చిన్నప్పటి నుంచి సేవ చేస్తున్నాడండి, చిన్ననాటి నుండి. నా సహోదరులకు నేను అన్యుణ్ణి అయిపోయాను, నా తల్లి కుమారులకు పరుణ్ణి అయిపోయానని 69వ కీర్తన 8వ వచనం ఇప్పుడే చూసాం మనం. వారు గుంపు కూడా పొంచి ఉన్నారు, నా ప్రాణం తీయగోర్చి వారు నా అడుగు జాడలను కనిపెడుతున్నారు, నన్ను ఎక్కడ చిక్కించుకోవాలని వారు ఉరులొడ్డుతున్నారు. 56వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. ఎంతగా వెలివైపోయినటువంటి వాడు దేవుని దృష్టికట హృదయానుసారుడు అయిపోయాడమ్మా. గొప్ప మాట ఈ ఉదయకాలన. మనుషులు లెక్కించక్కర్లేదు, మనుషులు నీకు ప్రయారిటీ ఇవ్వట్లేదని నువ్వేం చింతపడద్దు. దేవుని పట్టణమా, ఏమన్నట్టు తెలుసమ్మా, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు, మనుషులు నిర్మించే పట్టణాల కంటే, వారు డబ్బు ఐశ్వర్యాల కంటే ఆయన ఇచ్చినటువంటి ఘనత గొప్పదండి. ఒక మాట నిన్న మొన్న మనం చూసాం, ఆయన ఇచ్చి ఆయన వలన వచ్చు గొప్పది దొడ్డది అన్నది, ఆయన వలన వచ్చే బహుమానం ఘనత చాలా దొడ్డదట. మీరు ఎవరైనా రిఫరెన్స్ చెప్పగలిగితే చాలా మంచిది. అందుకే యాకోబు నివాసములకి అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైనవి. 3వ వచనం, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఎవరి గురించి చెప్పుకుంటారండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు అన్నాడు. ఏమన్నాడమ్మా? మనుషులు మీ సత్క్రియలను చూచి, మీ మంచి క్రియలను చూచి, మీ పరిశుద్ధతను చూచి, మీ విశ్వాసాన్ని చూచి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను కూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు, తద్వారా ప్రభు మహింపరచబడతాడు. 4వ వచనంలో, రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తియా తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని ఇందురు. మీకు నేను కింద వచనాలు కొంతమంది వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. వారు కూడా అక్కడ జన్మించారట, ఆ విశ్వాసంలో ఉన్నారు. రాహాబును గురించి మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 31వ వచనంలో ఉంటుందన్నమాట. ఏమని? విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య ఎవరమ్మా? విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. ఆమె ఇంటివారు, ఆమె బంధువులందరూ కూడా ఆరోయిన విశ్వాసాన్ని బట్టి వేగుల వారిని సమాధానంగా చేర్చుకుని వారిని శత్రువుకు అప్పచెప్పకుండా దేవుని యందు విశ్వాసం ఉంచినది కనుక విశ్వాసమును బట్టి రాహాబు రక్షించబడింది. రాహాబుతో పాటు ఎవరెవరు రక్షించబడారమ్మా? రాహాబుతో పాటు తన ఇంటివారు, తన కుటుంబీకులు, బంధువులందరూ రక్షించబడినట్టుగా మనం చూస్తాం ఇక్కడ. అందుకే 4వ వచనంలో, రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులను నేను తెలియజెప్పుచున్నాను. అందుకే మనం కూడా దూరంగా ఉన్న కొమ్మలమే, మనం దూరంగా ఉన్న అన్యులమే. అయితే మనం ఏ విధంగా చేర్చబడ్డాం? మనం కూడా కనికరం ద్వారా, ఆయన దయాదాక్షిణ్యాల ద్వారా, మనం ఆయన నామాన్ని విశ్వసించడం ద్వారా ఆయన కుమారులుగా పిలువబడుతున్నాం. 5వ వచనం, 87వ కీర్తన 5వ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు
తానే దాన్ని సిద్ధపరిచిననియు సియోనుని గురించి చెప్పుకుందరు. నిన్ను గురించి చెప్పుకోవాలి, అనేకులు సాక్ష్యం పలకాలి. నీవు నేనే సువార్థికులమండి, నీవు నేనే. అందుకే మనం చూడండి, ఎవరు తప్పు చేసినా పెద్ద పట్టించుకోరు. కానీ ఏమైనా పాస్టర్ గారు తప్పులో దొరికితే, ఒక విశ్వాసి తప్పులో దొరికితే దేవుని నామానికి చాలా అవమానకరం అండి. దాన్ని బట్టే మనం మన బ్రతుకుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 6వ వచనంలో యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. నీ గురించి, నా గురించి. అందుకే మారు మనస్సు అనే నిశ్చేత మనకు ప్రత్యేకమైనదండి. మారు మనసు ఎప్పుడు పొందామో, ప్రభువు నామాన్ని ఎప్పుడు ఒప్పుకున్నామో, ఎప్పుడు పాపాన్ని త్యజించామో, ఎప్పటి నుండి నువ్వు బలలో ఆచరిస్తున్నావో ఈ డేట్లు గుర్తుపెట్టుకోవాలి. అందుకే యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించునని సెలవిచ్చి. నీ గురించి, నా గురించి ఆయన పలకాలి. ఏదో ఒకటి ఉండాలి, ఒక్క పేజీ అయినా ఉండాలి మన గురించి. ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఆయన గురించి మనం ఇదిగో ఫలానా వ్యక్తి కూడా అక్కడ జన్మించినని సెలవివ్వాలి. అందుకే ఇతరులు సెలవివ్వాలి, మనుషులు సాక్ష్యం చెప్పాలి, భగవంతుడు కూడా సాక్ష్యం చెప్పాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పేసి, నేను పరిశుద్ధునని చెప్పేసి ఇరుగు పొరుగు వాడితో నువ్వు రోజు దెబ్బలాడితే దేవుని పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేం. ఆయన చూపించింది ఏంటి తెలుసా? ప్రేమనండి. ప్రేమ ఉన్న దగ్గర గొడవలు ఉండవు, ప్రేమ ఉన్న దగ్గర అలరి ఉండదు, ప్రేమ ఉన్న దగ్గర నేను అన్న అహం ఉండదు, ఎక్కువ తక్కువలు ఉండవు. ఇతరులను కూడా మనం గౌరవిస్తాం. అందరికంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ యోగ్యులమని యోచిస్తాం. మంచిది. చివరి వచనం, 7వ వచనం. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. ఇక్కడ చాలా మటుకు ఎన్నో కాంట్రవర్సీలు ఉంటాయి మన సమాజాల్లో కూడా. ఒకరు పాటలు ఎక్కువ గట్టిగా పాడకూడదు అంటారు, నెమ్మదిగా పాడాలంటారు, ఒకరు తప్పలు కొట్టాలంటారు, ఒక డ్రమ్స్ వాయించకూడదు అంటారు. ఇతరత్ర రకరకాలుగా సహవాసాలను బట్టి వారు డినామినేషన్స్ని బట్టి కొన్ని డినామినేషన్స్లో తప్పలు కొడతారు, కొన్ని కొట్టరు, కొన్ని వాయిద్యాలు వేస్తారు, కొంతమంది వాయించరు. అయితే ఇక్కడ వ్రాయబడినది ఏంటంటే, పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నయు నీయందే ఉన్నవని వారందరూ. ఇక్కడ ఈ వాక్యము విశ్వాసముల గురించే వ్రాయబడింది. విశ్వాసముల గురించే రాయబడింది. పరిశుద్ధున్నవాడు, విశ్వసించినటువంటి వాడు, ఒక మాట ఉంటుంది మనకి, విశ్వసించేవాడు కలవరపడడు. మనకి వారు అపోస్తలులైన పౌలు గారు, శీలయు ఎక్కడున్నారమ్మా? వారు చెరలో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. ఎలా ఉన్నారు? బందీలుగా ఉన్నారు. వారి కాళ్ళకి బొండలు వేయబడి ఉన్నాయట. కదలలేని అనేక దెబ్బలు కొట్టి పడేశారు వాడిని. కష్టం అంత ఈజీ ఏం కాదు. అయితే అక్కడ వారు పాటలు పాడుతున్నారు. చెరసాల పునాదులు కదిలిపోయి పెద్ద భూకంపం వచ్చింది. అక్కడ సంఖ్యలు విడిపోయినాయి కదండి. మనం చూస్తాం కదా. వారు పాటల్లో గొప్పతనం ఉందండి. పాట ప్రభువుని ఆరాధించడానికి సూచన. పాట అనేది హృదయంలో నుంచి రావాలి. మన పైనుంచి స్వరం కాదండి. నా పాట బాగుందా అని ఎవరన్నా అనడానికి బాగోదు. అది పాట బాగుందో లేదో చెప్పవలసింది భగవంతుడు. మనుషుల్ని చాలా మంచిదే, నువ్వు గంభీరంగా గట్టిగట్టుకో పేలగొందుతో నాలంటూ గట్టిగా పాట పాడనుకోండి, ఏముంటుంది అక్కడ స్వరం? ఇతరులకి అసహ్యంగా వినబడుతూ ఉంటుంది. అయితే మనం పాట పాడేది భగవంతుని కొరకు పాట పాడాలి. మనం అలాగని చెప్పేసి గట్టిగా 24 గంటలు మనమే పాట పాడాలని కాదు నేను చెప్పేది. అయితే భగవంతునికి మనం పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, మనసులో నుంచి రావాలి, హృదయంలో నుంచి రావాలి. ఆ రోజున దావీదు నిబంధన మందసం వస్తుంది. నిబంధన మందసం వస్తే తన్మయత్వం అంతా మర్చిపోయాడండి. కుటుంబాన్ని మర్చిపోయాడు, తనను తాను మర్చిపోయాడు, తన హోదా మర్చిపోయాడు. రాజు అన్న సంగతి గుర్తు రావట్లేదు. తనకి భగవంతునికే మధ్యలో ఇంకెక్కడ లేదు. అలాగని దాన్ని మనం చూచి దావీదు ఆ రోజుని నాట్యం ఆడాడు కదా, మనం కూడా నాట్యం ఆడాలి. అయితే దావీదు ఆ రోజున హృదయంలో పాటలు పాడుతున్నాడు, తన్మయత్వం చెందుతున్నాడు. అలాగని మనం ఉంటున్నామా? చాలా మట్టుకి మ్యూజిక్ సిస్టమ్ వారు
పాటలు చక్కగా ప్లే చేస్తారు, వాక్యం వచ్చినప్పటికీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు బయటికి. మరి చూడండి, ఎప్పుడైనా ఎవరైనా సరే, నేను ఒకరని కాదు, మ్యూజిక్ సిస్టమ్ వారు అప్పటి వరకు చక్కగా ఆరాధనలు నడిపిస్తారు, వాక్యం స్టార్ట్ అవుతుంది, వారు అక్కడ కూర్చోవచ్చు. కానీ అక్కడ వారు కూర్చోరు. వారు కూర్చోకుండా ఏం చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళి ఆ సెల్ ఫోన్లో ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు చూడడం, లేదా మాట్లాడుకోవడం. మన మన చర్చిలో ఉన్న యూత్ వారు కూడా అప్పుడప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయి ఏదో మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తాను, రే ఎందుకు బయటకు వెళ్తున్నారు, లోపలికి రండి. లోపల వాక్యం నడుస్తూ ఉంటుంది, లోపల వేరే ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అందరూ తలలు వంచి భగవంతుని స్తుతిస్తూ ఉంటారు. ఆ సమయంలో మన కళ్ళు తెరుస్తాం. చాలామంది ప్రార్థనలు చేసేటప్పుడు కూడా కళ్ళు మూయరు, అలాగే చూస్తూ ఉంటారు. ఆరాధనలు చేసేటప్పుడు చాలామంది అటు ఇటు వారిని వీరిని గమనించడానికి. మనం తన్మయత్వం అంటే ఏంటి తెలుసండి? లీనం కావడం అంటే, మమేకం కావడం అంటే మనల్ని మనం మైమేర్చుకోవడం, మనల్ని మనం వదిలేయడం. అప్పుడే ఉపయోగం ఉంటుంది. భగవంతుని దగ్గరికి వచ్చి ఆ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? లేదా ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా, లేదా ఏదో పనులు చేసుకోవచ్చు కదా. ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో లీనం కాకపోతే, ఆయన ఆరాధించేందుకు మనసు ఒప్పుకోకపోతే, ఆయనలో మనం కలవకపోతే, ఆయనలో మనం అన్నీ త్యజించకపోతే, ప్రభువా నీతో నేను నేను ఆరాధన చేస్తున్నాను, మనల్ని మనం మైమరిచిపోతేనే, మనల్ని మనం విడిచిపెడితేనే, మనం అందుకే ఓ శరీరమా చాలు, ఇంకా నీవు ఇక మీదట శరీరమునకు రుణస్థులు కాదు, ఆత్మలు. అందుకే మనం ఆ మాట ఎక్కడుంది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కదా. ఆ మాట నేను చూపిస్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అర్థమవుతుందన్నమాట. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మనం ఇప్పటి వరకు చూస్తాం, ఆయన పట్టణపు పునాదట పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన పట్టణ పునాది ఏంటి? నిన్న మా సుధీర్ బాబు గారు సాక్ష్యం చెప్పాడు. మీరు అన్నారమ్మా, ఆయన సాక్ష్యం చెప్తూ, ఆయన సివిల్ ఇంజనీర్. నేను ఒక సివిల్ ఇంజనీర్ని. సివిల్ ఇంజనీర్ ఏం చేయాలి? ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి పునాది గట్టిగా వేయాలి. పునాది గట్టిగా వేసిన తర్వాత ఫుట్టింగ్స్ వస్తాయి. ఆ పునాదే గట్టిగా లేదనుకో, ఆ పునాది ఎలా వేస్తారు తెలుసు? చాలా పెద్దగా వేస్తారు, చాలా స్క్వేర్ ఉంటుంది. అంటే మా పిల్లరేమో ఫర్ ఎగ్జాంపుల్ 2 అడుగులు ఉందనుకోండి, దానికి ఒక 40-20 అడుగుల పైబడి దాని చుట్టూ ప్రతి మనకి పునాది కనబడుతుంది. అంత థిక్నెస్, హెవీ థిక్నెస్, కల్తీ లేనిది వేస్తారు. అంటే నేను సివిల్ ఇంజనీర్ని. మన ఫుటింగ్స్ వేసేటప్పుడు గట్టిగా పునాది వేస్తారు కదా, పైన ఎంతగా అందంగా కనబడ్డా ఈరోజు నా స్థితి ఇలాగుందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నా పునాది ఈ చర్చిలో వాక్యము అన్నాడు. నాకు చాలా ఇష్టం అనిపించింది అన్నమాట. మీకు ఎంతమంది ఆ సాక్ష్యాన్ని విని ఆనందించారు? కానీ నేనైతే చాలా ఆనందించాను. యవనస్తులు. అందుకే మనకి 1 యోహాను 3వ యోహాను అనుకుంటాను పత్రిక, అక్కడ నా పిల్లలు సత్యమును అనుసరించుచున్నారని, యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్నారని, పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉంటున్నారని, ఆ పరిశుద్ధ పట్టణానికి పునాదులుగా ఉంటున్నారని, పిల్లర్స్గా ఉన్నారని వినుటి కంటే ఎక్కువైన నాకు సంతోషం ఏముంది? నేను పెద్ద కోటీశ్వరుని అయ్యాను, పెద్ద ఉద్యోగం వచ్చింది, పెద్ద ప్రమోషన్ వచ్చింది, గవర్నమెంట్ జాబులు వచ్చాయి, లేదా బిల్డింగ్లు కట్టాను, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను. ఎన్నెన్నో ఎవరికి కావాలండి అవి? నువ్వు పునాదిగా ఉన్నావా లేదా? భగవంతుడు మెచ్చుకుంటున్నాడా లేదా? అనేకులు చూసి నీ సాక్ష్యం చెప్తున్నారా లేదా? నిన్ను గురించి పొగుడుతున్నారే లేదా? మంచిది. దైవజనుడు కూడా చాలాసార్లు చెప్తూ 78వ కీర్తన కదండి, ఆయనకి ఈ మాట ఎప్పుడు ఉచ్చరించేవాడు. ఆయన పుట్టినరోజు కల్లా, ఆయన పుట్టినరోజు ఎప్పుడున్నా కూడా ఈ మాట నేను వింతగా ఉన్నాను. ఆ మాట ఎక్కడుందమ్మా? 78వ కీర్తన కదమ్మా, తీశారు ఎవరన్నా? ఇక్కడ ఒక మాట ఉంటుంది అనమాట. అక్కడ ఏముంటుందంటే, నేను అనేకులకి ఒక వింతగా ఉన్నాను. వింతగా అంటే అందరూ నా గురించి చెప్పుకుంటూ ఉంటారు, అది వింత అంటే.
ఎక్కడ 78వ కీర్తన ఎవరైనా తీసి సహకరించగలరమ్మా? మంచిది, సరే మీరు తర్వాత చేయండి, పర్వాలేదు. ఏమంటారంటే అక్కడ, నేను అనేకులకి ఒక వింతగా ఉన్నాను. అందరూ నా గురించి చెప్పుకుంటూ ఉంటారు. వెనకాల గుసగుసలు ఆడుకున్న వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నదండి, వాక్యం మంచిగా వస్తుంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఎందుకు అప్పులు అయిపోయినాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా నువ్వు వింతగా ఉన్నాను అని తను చెప్పడం, ప్రతి పుట్టినరోజుకి తను ఆ మాట చెప్తూ ఉంటాడనమాట. ఆ మాట ఎత్తిపట్టి గొర్రెల దొడ్ల నుండి నన్ను ఏ విధంగా రక్షించుకున్నాడో, దావీదుని ఏ విధంగా పిలుచుకున్నాడో, నన్ను ఏ విధంగా రప్పించుకున్నాడో అని తన సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాడు. అయితే ఈ రోజున మనం పలుకుతున్నామే పరిశుద్ధత. అందుకే కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఈ మాట మన పరిశుద్ధత అంతా ఆధ్యాత్మిక, పరలోక పట్టణం అంతా ఆత్మీయంగానే హృదయంతో ముడిపడి ఉంటుంది అనమాట. ఒక రోజుని వాళ్ళ కూతురు వచ్చి అడిగిందట, అందరికీ అవి ఇవి ఇచ్చావు, నాకేమి ఇచ్చావు నాన్న అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అప్పుడు అమ్మ అంటాడు, ఇదిగో ఇన్ని ఉన్నాయి చూడము, ఎన్ని పెట్టెల నిండా అయ్యే. అవి వినడానికి కొంచెం వింతగా నవ్వుగా ఉంటుంది, కానీ దాంట్లో చాలా ఆత్మీయత ఉంటుంది అనమాట. మనం చేసేటటువంటి భక్తి మన పిల్లలకి ఇచ్చేటటువంటి బహుమతి. ఇప్పుడు నేను ప్రార్థనా జీవితం, నా మోకాళ్ళ జీవితం నా పిల్లలకి ఆస్తిగా ఉండాలి. నన్ను చూసి నా పిల్లలు ఫాలో అవ్వాలి, పరిశుద్ధత. అందుకే ఈ పట్టణం గురించి ఆయన చెప్తూ, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడినది. ఒకవేళ శరీర కోరికలను తీర్చుకోవడానికి మనం ప్రాకులాడుతూ ఉంటే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీకు మీదట అయిపోయింది, గతించిన కాలమే చాలు నీ ఇష్టాన్ని తీర్చుకోవడానికి, నీ కోరికలు తీర్చుకోవడానికి. అందుకే ఏమన్నాడంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇంద్రి కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదని. ఎంత మంచి మాట అండి. అందుకే ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే కలిగి ఉన్నది. నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన ఉన్న ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. పరిశుద్ధాత్మని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. కావున నేను ముగిస్తున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అది నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. మాట విన్నారమ్మా? ఎందుకు చదివించాను? ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఇదంతా కూడా యేసు రక్తానికి ముడిపడి ఉంటుంది, పాప క్షమాపణకి ముడిపడి ఉంటుంది, పశ్చాత్తాపానికి ముడిపడి ఉంటుంది. పరలోక రాజ్యం ఎప్పుడు కూడా పరిశుద్ధతకే ముడిపడి ఉంటుంది. అందుకే అన్నాడు కదా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడట. మరణం ఇక ఉండదట, దుఃఖం ఉండదట, వేదన ఉండదట. ఆయన పరిశుద్ధ పర్వతం అట సూర్యకాంతములతో కట్టబడిందట. మీకు ప్రకటన గ్రంథం మీకు తెలియదు కాదు, 21వ అధ్యాయం 18వ వచనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం కదా మనం ఈ మాట. ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛమగ స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉందట. ఆ పట్టణం ప్రాకారం పునాదులు, విన్నారమ్మా? ఆ పట్టణపు పునాదులు దేంతో వేయబడ్డాయి? పరిశుద్ధతతో వేయబడ్డాయి. ప్యూరిటీ అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాదట సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవ గోమేదకం, తొమ్మిదవది పుష్యరాగం, 10వది సువర్ణల సునీయం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. మీరు అన్నీ కూడా నొక్కిపెట్టే చదవాలి. పరిశుద్ధత నొక్కిపెట్టే చదవాలి. పరిశుద్ధత వచ్చి స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ మాట స్పష్టంగా పలకాలి, గట్టిగా చదవాలి. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు,
ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధట శుద్ధ సువర్ణమే స్వచ్ఛమైన స్ఫటికంతో పోలిందట. దానిలో ఏ దేవాలయంలో నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రవేశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపం. అయితే క్వాలిఫికేషన్ చెప్తూ 27వ వచనంలో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలో ప్రవేశించడం. అందుకే ఎక్కడి నుంచి వచ్చారు వీరు? ఈ పరిశుద్ధులు ఎక్కడా? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారని 7:14 మనం చూస్తాం. అందుకే చివరిగా 22వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే ఒక మాట ఉంటుంది అక్కడ, జీవవృక్షమునకు హక్కు గలవారే. ఎవరమ్మా? జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. ఎవరమ్మా? జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. ఆ యేసు రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కోవాలి. మనం అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఎంత ప్రాముఖ్యమైందంటే మన ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకు సూచన, ఇండికేషన్ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అలాగే 12వ అధ్యాయం కూడా మనం ఎక్కువ చదువుతూ ఉండాలి. అర్థమవుతుంది అప్పుడు ఆత్మకి శరీరానికి తేడా ఏంటి. అందుకే బ్రదర్ వరప్రసాద్ గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంతమంది ఎంజాయ్ చేశారో ఆ వాక్యంలో తెలియదు, కానీ యూట్యూబ్లో పెట్టలేకపోయాను, రిస్ట్రిక్షన్ ఉంది కదా, దానివల్ల యూట్యూబ్లో పెట్టలేకపోయాను. సార్ నిజంగా నేనైతే ఐఎమ్ రియల్లీ ఎంజాయ్డ్ అన్నట్టు. పరిశుద్ధ పట్టణం అంటే మన ప్రాకులాటంతా పరిశుద్ధ పట్టణం కోసం ఉండాలి. ఆయన పట్టణం 87వ కీర్తనలు ఇప్పుడే చూసాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతంలో మీద ఉంది. యాకోబు నివాసముల కంటే, అనగా మోసంతో దగాతో చేసిన డబ్బుతో మనం సంపాదించినటువంటి దానికంటే సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. చిన్న తెల్లచీర కట్టుకుని ఏమీ లేకుండా మన హృదయపూర్వకంగా ఆమె పాట పాడుతూ ఉంటుంది. ఆమె పేరు మార్తమ్మ గారు కదమ్మా, రాజమండ్రిలో. ఎంతగా ఉజ్జీవింపబడ్డారో క్రైస్తవ సమాజం. ఎవరో చిన్నది, ఆమె చిన్ని స్థితి, ఇల్లు లేదు, తాటాకిల్లు. ఆమె భర్త రీసెంట్గా చనిపోయారు. అయితే ఆ తల్లి పాటలు పాడుతూ, పద్యాలు పాడుతూ, సాక్ష్యం చెప్తూ ఎంతమంది క్రైస్తవ కుటుంబాలని మార్తమ్మ ఎంకరేజ్ చేసిందో. వినండి అమ్మ, నేనేమన్నానంటే, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పాలి. ఆ గొప్ప సంగతి ఏంటో తెలుసా? పరిశుద్ధతే. నువ్వు పరిశుద్ధత ఉంటే అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. పరిశుద్ధత ఉన్న దగ్గర పాపం ఉండడానికి, అది పాపం ఉండదు. అందుకే మనం చూసాం కదమ్మా, యోహాను 1 యోహాను పత్రిక, ఆ మాట చూసేసి మనం ప్రార్థనలకు వెళ్దాం. 1 యోహాను పత్రిక అక్కడ ఏముందంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనం ఒక విజ్జోడిగా ఉండకూడదని ఒక పాట చూసాం. అక్కడ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారట. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. చూడండి, రాహాబుని గురించి మనం చూసాం. రాహాబట ఏం జరిగిందమ్మా? విశ్వాసం ద్వారా. ఆమె అన్యురాలు. ఆమె విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని, తన బంధువులందరినీ యేసుక్రీస్తు వారి
ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తల్లిగారి గురించి వ్రాయించి పెట్టాడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపం చేయి ప్రతివాడు కూడా ఆజ్ఞలను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు కదా. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిన వాడెవడు కూడా ఆయన చూడలేదు, ఎరుగును లేదు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతి వానిలో ఆయన బేజము నిలిచిన గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చాలా మంచి మాట. ఏమనుంది? దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. మంచిది, నేను ముగిస్తున్నాను. ఆయన పట్టణ పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడిందండి. మధ్యలో మనం చూస్తాం మన సాక్షి జీవితం అది ప్రతిబింబం చేయాలి. ఆ పరిశుద్ధతను ప్రతిబింబం చేయాలి. అంటే అనేకులు మన పరిశుద్ధత గురించి సాక్ష్యం చెప్పాలి. మన మోకాళ్ళ జీవితం గురించి సాక్ష్యం పలకాలి. మనం అందుకే చివరి వచనంలో పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలంటే ఏంటి? హోప్, మా నమ్మకం, మా ఆస్తి, మా యొక్క ధైర్యం. ఓట అంటే మన ఆధారం. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. అందుకే పరిశుద్ధాత్మ అనుభవంలో పరలోక పట్టణంలో భగవంతునితో మనం ఉండాలంటే సూత్రం పరిశుద్ధత. మన ప్రాకులాటంతా, మన ఆశ అంతా పరిశుద్ధత గురించే. ఎలా పరిశుద్ధంగా ఉండాలి? నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడు తప్ప ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు. పరిశుద్ధులే వెళ్తారు. ఎలా పరిశుద్ధత వస్తుంది? యేసు రక్తం ద్వారా వస్తుంది. ఎలా యేసు రక్తంలో కడగబడతాం? మారు మనసు అనుభవంతో. అందుకే ఈ ఉదయకాలన మన ప్రార్థన జీవితం మన స్టార్టింగ్ చేయడమే, ప్రభువా ఎక్కడైనా తప్పిపోయినామో మనం ఇతరులతో పోల్చుకోవద్దు. వాళ్ళకంటే సుంకర ప్రార్థనలు కావాలి మనకి. ఎలా కావాలమ్మా? ఏ ప్రార్థన కావాలి? సుంకర ఇంకొకరు ఎవరమ్మా? అమ్మా వింటున్నారు అన్నమాట. ఎవరు ప్రార్థన కావాలి మనకి? సుంకర ప్రార్థన కావాలి. పరిసయుడు ప్రార్థన ఉండకూడదు. ప్రభువా వాళ్ళకంటే గొప్పగా ఉన్నాను, నేను ఏం తప్పు చేయట్లేదే, అదేం పెద్ద పాపం కాదు, ఏముంది, నేను రోజు దశభాగం ఇస్తాను, ప్రతి నెల ప్రతి అన్ని చోట్ల నేను గుప్పుడు బియ్యం ముందు తీస్తాను, ప్రతి మొట్టమొదటి ఆయనకి ఇస్తాను, చక్కగా ప్రార్థనలు చేస్తాను, ప్రతి నెల ఉపవాస కూడికలు పెట్టుకుంటాను, అందరికీ బహుమతులు ఇస్తాను, నేను పరిసయుణ్ణి, నేను మంచి బలంగా ఉంది, నాకు గొప్పవాడిని, నేను తెలివైనవాడిని, అందగాన్ని అని అనుకుని పరిశుద్ధని అని చెప్పుకుంటే కుదరదు. శంకరేం ప్రార్థన చేశాడు? ప్రభువా నీ వైపు తిరగడానికి నాకు అర్హత ఎక్కడుంది? నీ పరిశుద్ధతను చూడడానికి, నిన్ను చూడడానికి, నీతో మాట్లాడడానికి నాకు ఎక్కడుంది క్వాలిఫికేషన్? నన్ను క్షమించు అన్నాడు. అంతే చాలు. మనం కూడా శంకర ప్రార్థన చేయాలి, పరిసయ్యను ప్రార్థన చేయకూడదు, శంకర్లా ఉండాలి. అప్పుడు శంకర్లా ఉన్నాడు కాబట్టి దావీదు చూడండి 86వ కీర్తనలో ఏమని ప్రార్థన చేయి? యెహోవా నేను దీనుడను దరిద్రుడను చెవిగ్నకు ఎంతగా తగ్గించుకోవడం. రాజు అండి, రాజు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మనం ఇంకెలా ప్రార్థన చేయాలి ప్రభువు దగ్గర? ప్రభువా నీవు దయాళుడు, ఎంత మంచి మాటలు చూడండి, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ప్రభువా నా ప్రాణం నీ వైపుకి ఎత్తుచున్నాను, దినమెల్లా నీకు మొరపెడుతూ ఉన్నాను, నీకు మొర్రపెట్టిన వారందరి కృపాతిశయం చక్కగా వివరించిన తల్లిగారు. నన్ను కృపాతిశయం అంటే ఏంటో, కృప పట్ల కృప చూపించుట పట్ల అతిశయిస్తాడట, మనల్ని ప్రేమించుట పట్ల అతిశయిస్తాడట. రియల్గా అంటే మనం చదువుకున్నటువంటి వారి దగ్గర లేదా వాక్యం చెప్పాలని ఇష్టపడి, ఇదిగో నేను వాక్యం చెప్పాలని ఇష్టపడి వారి వాక్యం అంతా మనం వినాలి. వారు ఎలా చెప్పినా మనం ఏ విధంగా మన భావన తీసుకోవాలి. మన భావన తీసుకుని ఎందుకో తీసుకోవాలి తెలుసా? పరిశుద్ధత గురించి ప్రాకులాడడానికి. మనం చివరిగా అన్ని సంపాదించుకుని ఈ పరలోక రాజ్యం మిస్ అయితే ఏముంటుందమ్మా మనకి? అందుకే మనం మన సంపాదన పాటలు పాడుచు వాయిద్యములు వాయించచ్చు మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. దేవుడు మాటలను దీవించిన గాక.